హలో గైస్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో డెడ్ పూల్ అండ్ ద వోల్వరిన్ మూవీకి సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ లో జరిగిన ఎర్లీ 30 మినిట్స్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే 10 రోజుల క్రితమే స్క్రీనింగ్ అయ్యింది కదా, మరి ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నావు అంటే ఒకే స్క్రీనింగ్ కాకుండా 2-3 స్క్రీనింగ్స్ తర్వాత చేస్తేనే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అందుకే ఈ వీడియోని ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఎప్పటిలాగే మన వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు కాబట్టి మీరు హాయిగా వీడియోని అయితే చూడొచ్చు. సో మనం ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా రివ్యూ విషయానికి వస్తే, నేను ఇప్పటి వరకు ఈ ఎర్లీ స్క్రీనింగ్ కి సంబంధించి చూసిన ప్రతి రివ్యూ కూడా పాజిటివ్ గానే ఉంది. అవును గైస్, రీసెంట్ గా వచ్చిన ప్రతి మార్వెల్ మూవీ కూడా మిక్స్డ్ రివ్యూస్ తో రావడమే కానీ ఫుల్ గా పాజిటివ్ రివ్యూ తో ఏది రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 30 to 40 మినిట్స్ స్క్రీనింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. అందరి నోట్ల నుంచి ఒకటే మాట వచ్చింది, మేము చూసిన మొదటి 30 నిమిషాల్లాగే సినిమా మొత్తం ఉంటే ఇంకా మార్వెల్ దిశ మారిపోయినట్టే అని. అండ్ ఈ స్టేట్మెంట్ అయితే మనలాంటి మార్వెల్ ఫ్యాన్స్ కి కొంచెం ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మార్వెల్ సినిమాల్లో ఒక సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ ఏది రాలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి మూవీ వస్తుంది అంటే మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇంకా రివ్యూస్ లో అన్ని ఒకేలాగా ఉంటాయి కానీ నేను వాటిని ఆస్పెక్ట్స్ లో డివైడ్ చేసి చెప్తాను. అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ముందుగా కలర్ గ్రేడింగ్. ట్రైలర్ చూసాక మనలో చాలా మందికి వాయిడ్ లో కలర్ గ్రేడింగ్ నచ్చలేదు. ఎందుకంటే వాయిడ్ లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో మనందరికీ ముందే తెలుసు. కానీ ట్రైలర్ లో మాత్రం మనకి ఆ ఫీలింగ్ అనేది కలగలేదు. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే సినిమాలో మాత్రం అలా లేదు అంట గైస్. సినిమాలో ఈ కలర్ గ్రేడింగ్ ఎక్కడ కూడా ప్రాబ్లం కింద అనిపించలేదంట. అంతా పర్ఫెక్ట్ గానే సెట్ చేశారంట. అయినా రీసెంట్ గా వస్తున్న టీవీ స్పాట్స్ లో కూడా ముందు ట్రైలర్స్ తో పోల్చుకుంటే కలర్ గ్రేడింగ్ డిఫరెన్స్ గా ఉంది. అలాంటప్పుడు మరి సినిమాలో ఇంకా పర్ఫెక్షన్ తో చూసుకుంటారు కదా. సో మూవీలో మాత్రం కలర్ గ్రేడింగ్ తో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కామెడీ. వీళ్ళు చూసిన మొదటి 30 నిమిషాల్లోనే సినిమాలో మంచి కామెడీ ఉందంట. అండ్ మన అందరికీ తెలిసిందే, డెడ్ పూల్ 4th వాల్ ని బ్రేక్ చేసి ఆడియన్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే మనలో చాలా మంది తన కామెడీ అండ్ డైలాగ్స్ కే తనకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ స్క్రీనింగ్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మంచి కామెడీని ఎంజాయ్ చేశామని కూడా చెప్పారు. అయినా ఈ మధ్య మార్వెల్ మూవీస్ లో అనవసరమైన కామెడీ ఎక్కువైపోయింది గైస్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన షాన్ లెవీ గారు ఫ్రీ గై లాంటి సినిమాలను కూడా తీశారు. సో మనం కామెడీ విషయంలో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మనకి కావాల్సిన మరొక ఆస్పెక్ట్ వచ్చేసి యాక్షన్. ఇక్కడ నేను యాక్షన్ అని అనడం కన్నా R-rated యాక్షన్ అని చెప్తే ఇంకా బాగుంటుంది. అయితే డెడ్ పూల్ 1 ఇంకా 2 మూవీస్ కి 1% కూడా తగ్గకుండా ఈ మూవీలో కూడా అలాంటి యాక్షనే ఉందంట. ఇంకా చెప్పాలి అంటే డెడ్ పూల్ తన ప్యూరెస్ట్ ఫామ్ లో కనిపిస్తాడంట. అయితే నేను జనరల్ గా ఏమనుకున్నాను అంటే ఈ మూవీ డిజ్నీ అండర్ లో జరుగుతుంది కాబట్టి అంతగా వైలెన్స్ ఉండదేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా లేవంట. అండ్ ఈ పాయింట్ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది గైస్. మొదటి వరకు మార్వెల్ వాళ్ళు ఒక సినిమాని తీస్తే అందులో క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ మూవీని ఎంసీలో ఎలా సెట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ డెడ్ పూల్ విషయంలో మాత్రం మార్వెల్ అలాంటి తప్పు చేయలేదు. ఎంసీలో ఇంక్లూడ్ చేయడంతో పాటు క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేసినట్టు అనిపించిందంట. ఇప్పటికే మీకు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అందరూ చెప్పేది ఏంటి అంటే ఎండ్ గేమ్ కి తర్వాత ఇంత మంచి మూవీ మార్వెల్ లో రాలేదు అని. ఇంకా ఎవరికైనా డైరెక్టర్ మీద అనుమానం ఉంటే అది కూడా వదిలేయాల్సిందే అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో ట్రైలర్ విషయం కూడా నేను రీసెంట్ గా చేసిన వీడియోలోనే చెప్పాను. మాక్సిమం మనం ట్రైలర్ లో చూసిన ప్రతి సీన్ కూడా 30 to 40 మినిట్స్ మూవీలో నుంచి తీసిన క్లిప్సే అంట. అండ్ మనం ట్రైలర్ లో చూసిన ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ లో జరుగుతుందంట. పేసింగ్ విషయంలో కూడా ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి అంటున్నారు. అండ్ ఆ స్క్రీనింగ్ లాస్ట్ లో మిగిలిన మూవీకి సంబంధించి ఒక స్నీక్ పీక్ ని చూపించారంట. అండ్ అది కూడా చాలా బాగుందంట. ఏదైనా గైస్ అందరూ చెప్పే కామన్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ 30 మినిట్స్ లాగే మిగిలిన మూవీ మొత్తం ఉంటే మార్వెల్ వేరే ఫామ్ లోకి వెళ్ళిపోతుంది అని. అండ్ గైస్ ఒక మార్వెల్ ఫ్యాన్ గా నేనైతే ఈ మూవీ గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. అలాగే మన రేన్ రెనాల్డ్స్ కూడా ఈ మూవీలో మేము చాలా సర్ప్రైజెస్ దాచాము, అసలు మేము మీకు చూపించింది చాలా తక్కువ, మీకు తెలియని సర్ప్రైజెస్ కూడా చాలానే ఉన్నాయి అని అన్నారు. ఆయన క్యామియోస్ గురించి కూడా ఈ మాటలో అన్నట్టు తెలుస్తుంది. ఏదైనా సరే నేను ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను గైస్. మరి అలాంటి స్క్రీనింగ్ మన ఇండియాలో కూడా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సర్లేండి, అది జరిగినప్పుడు చూద్దాంలే. కానీ దీంతో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది గైస్. అలాగే గివ్ అవే కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడతాను. అండ్ ఆ పోస్ట్ కి చేసే కామెంట్స్ లో ఒకరికి టికెట్ అయితే గివ్ అవే కింద ఇవ్వబడుతుంది. అండ్ దాని గురించి మరొక వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం గైస్. థ్యాంక్ యూ.